మానవత్వం మంట కలిసింది. కన్న కూతుళ్లే కసాయిగా మారారు. కన్న తండ్రి సంపాదించిన ఆస్తిని మొత్తం లాక్కొని అతనికి తిండి పెట్టకుండా బయటకి గెంటివేసిన సంఘటన సికింద్రాబాద్లో చోటు చేసుకుంది. తనకు కన్న కూతుళ్లే తిండి పెట్టకుండా గత 5 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారని మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్ బస్తీలో కూతుళ్ల ఇంటి ముందుకు ఆందోళనకు దిగాడు తండ్రి. మహంకాళి రాజలింగం వితాని ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. మారేడుపల్లిలోని 130 గజాల స్థలాన్ని కూతుర్లు భాగ్యలక్ష్మి ఝాన్సీలకు రాసిచ్చాడు. తండ్రి వద్ద నుంచి ఆస్తి తీసుకున్న వాళ్ళిద్దరూ అతనికి అన్నం పెట్టకుండా రోడ్డున పడేశారు. దీంతో రాజలింగం ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దిక్కుతోచని స్థితిలో పోలీసులతో పాటు ఆర్డీఓ తన మొర ఆలపించాడు. అతని బస్తీవాసులు చేరదీసి అక్కున చేర్చుకొని అన్నం పెడుతున్నారు. ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకున్నాడు మా అల్లుడు, పెద్ద అల్లుడు. ఎందుకు కూర్చున్నానంటే నా ఇల్లు నాకు కావాలి, నేను నా అమ్మనికి వీలు లేదు అని కూడా చెప్పినాను. ఇంటర్ అమ్మేసిన నేను అప్పులు ఎక్కువైనాయి. నాకు అప్పులు ఎక్కువనంటే ఎందుకు గురించి ఎందుకు చేసినావు నువ్వు అప్పులు? నాకెందుకు అప్పులు? నీ అప్పులు గురించి నా ఇల్లు అమ్ముతావా నువ్వు? నీకు బతకనికి నేను ఆసరా ఇస్తే నువ్వు సరిగా బతుకుతలేవు. నీ ఇష్టంతో నువ్వు అన్ని నా ఆఖరికి ఇల్లు కూడా అమ్ముకున్నావు. నువ్వు అది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా చెప్పుదాం నలుగురికి. నేను ఎంత మంచిగా చెప్పినా నీకు, అయినా నువ్వు ఉంచలేవు. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇల్లు అమ్ముకున్నానంటే ఏమన్నా మాట? నువ్వు సంపాదించిందా ఇల్లు? నీకు ఇచ్చిందే మా గొప్ప. ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. నా పేరు అనిల్ కుమార్. రాజలింగం అనేటైనా నా మామ, బిడ్డనిచ్చిన మామ. నేను 3వ అల్లుడిని. అయితే ఇది మొత్తం ఇల్లు 130 గజాల ఇల్లు. 130 గజాలలో 2 బిడ్డలకే ఇచ్చిండు అప్పట్లో. మా అత్తమ్మ ఈయన కలిసి ఇచ్చారు. అప్పుడు మా అత్తమ్మ కూడా ఇష్టం లేదు ఇవ్వడం. సో జబర్దస్తిగా వాళ్ళు తీసుకోవడం కాకుండా ఆయన చూసుకుంటామని చెప్పి నమ్మకంతోనే మమ్మల్ని చూసుకుంటాడు కదా మా డాడీ అనే 2 బిడ్డలకు రాసిచ్చి 2 అల్లుళ్ళకు ఒక దగ్గర పెట్టిండు. ఒక ఆమె ఇల్లు కట్టుకుంది, ఒక ఆమె ఇట్లా మామూలుగా పెట్టుకుంది. ఇప్పుడు మొన్న రీసెంట్లీ అమ్ముకుంది. అయితే 5 ఏళ్ల నుంచి బస్తీ వాళ్ళే ఈయనకు ఫుడ్ పెడుతారు. ఈ పక్క వాళ్ళే నారాయణ వాళ్ళు ఉంటారు, వాళ్ళే అన్నం పెట్టడం, వాళ్ళే ఛాయలు ఇవ్వడం, అన్ని వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఒక రోజు వచ్చి చూసింది లేదు. ఇంకొక ఆమె వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్. తనకు 60 నుంచి 70 వేల జీతం ఉంటుంది. వాళ్ళైనా ఫైనాన్స్ చేస్తాడు, డైలీ ఫైనాన్స్ నడిపిస్తాడు, ఆటో ఫైనాన్స్ చేస్తాడు, మళ్ళీ టైలరింగ్ బిజినెస్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళకి 5-6 ఇల్లులు ఉన్నాయి. ఇంకొక ఆయన వచ్చేసి ప్రైవేట్గా జాబ్ చేస్తాడు. ఇంకొక ఆమె హోమియో కేర్ బేగంపేటలో మేనేజర్. ఆమె కూడా 30-40 వేల జీతాలు వస్తాయి. అయినా ఎవరి నేను చూడలేదు. ఆ బస్సులో 5 ఏళ్ళు చూసారు. తర్వాత మా దగ్గర 6 నెలల నుంచి మా దగ్గరికి రావడంతో మేమైనా దగ్గరకుండి చూసుకోవడం జరుగుతుంది. చూసుకోవడం అంటే మేము కూడా అడిగేది కూడా మాకు ఎట్లా వాట ఇయ్యలే, మాకు అవి కూడా వద్దు. ఉన్న రోజులు అయినా చూసుకోండి, ఉన్న రోజులు ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేసుకోండి.